ఊరుకుంటుంటే తెగరించిపోతున్నావంటే? నువ్వేనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా, సన్నీ లీ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ అయిపోయి మీద పడిపోవడానికి. చేయం కొట్టేసిన పెదాలు, రూపాయి బిల్లంత కళ్ళు. సేమ్ అదే ఎక్స్ప్రెషన్ తో ఐఎమ్ రియలీ సారీ అని చాలా స్వీట్ గా పిచ్చ సిన్సియర్గా చెప్పు. కనీసం అట్లా యాక్ట్ చేయరా. నువ్వు ఏం జిల్లా ఉంటావే, మిస్ ఓల్డ్ మిస్ యూనివర్స్ మిక్సీలో కొట్టినట్టు ఉంటావు. అప్పుడు నేను అన్నావని తూచు. ప్లీజ్ బాబు, ప్లీజ్ ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. ఓకే పట్టుకో. నువ్వు రావడంతో నా లైఫ్ నాశనం అయిపోయింది. ఐ హేట్ యు దివ్య. ఎవరున్నా లేకపోయినా ఓకే, నీతో కూడా అలాగే ఉందాం అనుకున్నాను, కానీ ఉండలేకపోయానే. ఏ దట్స్ వై ఐ హేట్ యు. నా లైఫ్లో నాకేం కావాలో ఎన్నాళ్ళు నాకు తెలిసి అనుకున్నాను దివ్య. నాకేం తెలీదని నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది. అందుకే ఐ హేట్ యు. ఉప్పు లేదు, కారం లేదు, చండాలంగా ఉంది. రేపటి నుంచి అందరు ఇంట్లోనే కూర్చోండి. ఈ చెత్త ఫుడ్ తినొద్దు. బీర్తో పాటు వేడి వేడి ఆనియన్ పకోడీ కూడా చేసి పెడతాను, బాగుంటుంది. మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే. లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కు బిక్కుమంటూ వెళ్ళి తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది బాబు.